ఫలం దక్కుతుందని చెప్పారు. Yes. Let me do my prayers. My humble obeisances to Gurus, all my Gurus and Siksha Gurus. Dandavat Pranam Matajis and Prabhujis. Om Ajnanatimirandasya Gnananjanashalakaya Chakshurulmenitamena Tasmai Sri Gurave Namaha Sri Chaitanya Manobishtam Sthapitamena Bhutale Swayam Rupa Kadamahyam Dadati Swapadantikam Vandeham Sri Guru Sri Yutapadakamalam Sri Gurun Vaishnavacha Sri Rupam Sakrajatam Sargana Ragnadhanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parjana Saitam Krishna Chaitanya Devam Sri Radha Krishna Padan Sargana Lalita Sri Vishakhanvitancha नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताका स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकतदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुण सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय हरे कृष्ण। वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय ओं नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिमित् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर। श्री राधे राधे। హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. సో నిన్న మనం కొంచెం ఏకాదశి స్టోరీస్ చెప్పుకొని ఇంకా కూడా శ్రీవాది దేవుడు శ్రీకృష్ణుడు అనే పుస్తకంలో నుండి ఒక చిన్న ఘట్టం చెప్పుకున్నాం. హరే కృష్ణ. సో ఈరోజు వర్ధకృష్ణ ప్రభు చెప్పినవి కొన్ని విషయాలు మీకు చెప్పి ఆ తర్వాత దేవాది దేవుడు శ్రీకృష్ణుడు స్టోరీకి వెళ్దాం. సో ఇక్కడ మురా అనే రాక్షసుడిని ఎవరు వధించారు? ఏకాదశి మాతాజీ, అంటే ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి ఏకాదశి అని ఆ పేరు 11th డే ఆఫ్ లూనార్ వచ్చారనమాట. అందుచేత పౌర్ణమి తర్వాత 11th డే వచ్చారు కాబట్టి ఆమె పేరు ఏకాదశి అయిందనమాట. సో దశమి అంటే 10th డే, ఏకాదశి అంటే 11th డే. సో ఆవిడ మురా అనే రాక్షసుని వధిద్దామని ఒక గుహలోకి వెళ్ళి విష్ణుమూర్తి రెస్ట్ తీసుకునే సమయంలో ఏకాదశి మురా అనే రాక్షసుడు విష్ణుమూర్తిని సంహరించాలనుకున్నప్పుడు ఈవిడ ఆ విష్ణుమూర్తిలో నుండే వచ్చి అతనితో యుద్ధం చేసి అతన్ని ఓడిస్తుంది అనమాట. సో గురువులు చెప్పకుండానే మనం పని చేసి పెట్టినప్పుడు ఎంతో సంతోషం వేస్తుంది కదా విష్ణుమూర్తికి. సరే నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను యోగా నిద్రలో ఉంటే నువ్వు ఈ విషయం ఇలా చేసావు కదా అని చెప్పేసి ఆనందంగా ఆమెకి ఏం వరం కావాలో కోరుకు అని అంటే, ఎప్పుడు ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ ఫలితము ఆ పూజలు అందరూ చేసుకునేటట్టు చేయమని. సో ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి ఏంటి అంటే ఈరోజు ముక్కోటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి ఉత్తర ద్వారం గుండా వస్తూ ఉంటారంట. ఆ ఉత్తర ద్వారం ఏంటి అనేది చెప్పుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్పారు ప్రభు. అది ఎప్పుడు మనం వినలేదు, అంటే నేనైతే వినలేదు. అల్వార్ గురించి అన్నమాట. అల్వార్లు అనేది మనము వింటూ ఉంటాం కదా. మన సాంప్రదాయం ఎలా ఉందో ఇక్కడ గురువులది
అల్వార్ సాంప్రదాయాలు కూడా ఉంటాయి అన్నమాట. సో 9 అల్వార్లో 11 అల్వార్లో ఉంటారు. సో అలా అన్నమాట. అటువంటి సాంప్రదాయం యొక్క స్టోరీ ఇది. సో నిమ్మాల్వార్ అనేది ఆయన ఒక శూద్ర ఫ్యామిలీలో పుడతాడంట. నిమ్మాల్వార్ అతని అని పెట్టారు పేరు అతనికి. సో ఇది ఒక తమిళ్ టైప్ ఆఫ్ స్టోరీ, తమిళ్లో ఉంటుందేమో. అయితే శూద్ర ఫ్యామిలీలో పుడతాడంట. పుట్టడమే పిల్లలు ఎలా ఉంటారు, కదులుతారు కదా. సో వెచ్చగా తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చినప్పుడు పిల్లలు ఆ చల్ల గాలికి ఆ వాతావరణానికి కదులుతారు, ఏడుస్తారు, అలా ఉంటారు. సో కానీ ఈ నమ్మాల్వారు ఏంటంటే కళ్ళు మూసుకొని అస్సలు ఈ కదలిక లేకుండా ఒక డెడ్ బాడీ ఎలా ఉంటుందో అలా ఉన్నాడంట. ఈ తల్లిదండ్రులకి అర్థం కాలేదు. కొడుకు పుట్టాడన్న సంతోషం కంటే ఇలా ఉన్నాడేంటి కదలిక లేకుండా అని చెప్పి చాలా బాధతో ఉంటారంట వాళ్ళు. సో అలా చూస్తూ ఉన్నారు. 11వ రోజు వరకు చూశారు, అయినా కళ్ళు తెరవట్లేదు. అలాగే ఉండేసరికి పేరెంట్స్ ఇద్దరు, తల్లి తండ్రి చాలా బాధగా ఉన్నారంట. ఏం చేద్దాము అని చెప్పి 11వ రోజు విష్ణు టెంపుల్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మరి విష్ణుమూర్తి ఇతన్ని ఎందుకు పుట్టించాడో, ఏ విషయంలో పుట్టించాడో, కదలక లేదు, మాట లేదు, కళ్ళు కూడా తెరవట్లేదు అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద గుడిల్లో బాగా చెట్లు ఉంటాయి కదా. సో పెద్ద చింతకాయ చెట్టు ఉందంట, టామరిన్ ట్రీ. సో ఆ చెట్టు మొదట్లో వదిలేసి ఇంకా విష్ణుమూర్తి నువ్వే చూసుకో అని చాలా బాధతోని వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి అక్కడ ఎక్కడైనా మనకి పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయి వృక్షాల్లో కూడా. మీరు గమనించారో లేదో, వృక్షం మొదల్లో ఉంటాయి, వృక్ష కాండంలో పెద్ద పెద్ద స్టెమ్స్ ఉంటాయి కదా కూడా ఉంటాయి. సో ఆ కన్నంలోకి వెళ్ళిపోయాడంట ఈ చిన్న బాబు. వెళ్ళిపోయి ఇంకా ఏమి జరిగింది అనేది మనకు తెలియదు అనమాట. ఆ తర్వాత అలా 16 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇంకొక నమ్మాల్వారు ఇంకొక అతను మధుర కవి అనే అతను అనమాట. నేనేం చెప్పాను, వీళ్ళ సాంప్రదాయము వేరేగా ఉంది అని చెప్పాను. మన సాంప్రదాయం వాళ్ళు కాదనమాట, అల్వార్లు వీళ్ళు. సో ఇంకొక మంచి అల్వార్, బాగా ఎడ్యుకేటెడ్ అండ్ బ్రాహ్మిన్ అతను వచ్చాడంటే ఎందుకో ఇక్కడ. వచ్చినప్పటికి అతనికి వస్తూ ఉంటేనే ఒక బ్రైట్ లైట్ అనమాట, అంటే ఒక కాంతి, దివ్యమైన కాంతి కనిపిస్తుందంట. ఎక్కడ ఈ మనం ఏం చెట్టు అనుకున్నాము, చింతపండు చెట్టు, చింతకాయ చెట్టు, చింత చెట్టు, ఆ చెట్టు దగ్గర నుంచి ఏదో కాంతి వస్తుందని అడుగులు వేసుకుంటూ వచ్చి ఆ రంధ్రంలోంచి చూశాడంట. చూస్తే ఒక 16 సంవత్సరాల బాలుడు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడంట. సో ఆ దారి తీసుకుని ఈయన కూడా వెళ్ళాడనమాట అక్కడికి. వెళ్తే అతను తపస్సులో నిమగ్నం అయిపోయి ఉన్నాడు. ఉంటే ఆ దివ్య పురుషుణ్ణి చూసి ఈయన కూడా మధుర కవి, ఆయన ఒక అల్వారు. సో ఆయన చూసి చాలా ఆశ్చర్యపడి, ఇంత మంచి భక్తుడేంటి ఇక్కడ తపస్సు చేసుకోవడం అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతాడంట. అంటే ఆయనలో కొంచెం చలనం తెప్పించాలి, నిమగ్నం అయిపోయి ఉన్నాడు కదా అని ఒక ప్రశ్న అడుగుతాడంట. ఒక జీవము లేని ఒక మాంసపు ముద్ద అంటే అట్లాంటిది అనమాట. దానిలో ఒకవేళ జీవం వేస్తే ఏమవుతుంది అని ప్రశ్న వేస్తాడంట. అర్థమవుతుందా మీకు? అంటే జీవము లేదు, కానీ జీవం వేస్తే జీవిలాగా తయారవుతుంది. జీవి ఎలా ఉంటుంది? జీవి ఎలా ఉంటుంది మామూలుగా? జీవి అంటే ఊపిరి పీల్చుకోవడం, కదలిక, మళ్ళీ ఈ బాడీకి, ఈ దేహానికి కూడా ఆహారం ఇవ్వడము, ఇది జీవి యొక్క లక్షణాలు. సో జీవి, ఈయన అడిగాడు ఆ ప్రశ్న అనమాట. వెన్ a thing which is not at all living, but if something is made to live, ఏం జరుగుతుంది? ఒక జీవ కణం అనేది అందులోకి వెళ్తే ఏమవుతుంది అని అడిగితే అప్పుడు ఆ బాలుడు, ఆ 16 ఏళ్ల బాలుడు ఏమంటాడంటే, జీవము వెళ్ళగానే అతను విష్ణు తత్వంలో చేరి
విష్ణుని పూజిస్తాడు, ఆ దేహం విష్ణువు కోసమే తప్పిస్తుంది అని చెప్పాడంట. అప్పుడు ఈ ఎవరైతే ఈ మధుర కవి అనే బ్రాహ్మణ ఉన్నాడో ఆయన చేతులెత్తి దండం పెట్టి, నువ్వు నాకు గురువు అవుతావా అని అడిగాడంట. ఆయన బ్రాహ్మణు, పెద్ద గురువు, అండ్ ఆళ్వార్లలో 5వ అతనంట. సో ఇంత పెద్ద పోస్ట్ ఉండి కూడా, గ్రంథాలు చదివి శాస్త్రాలు చదివి ఉన్నప్పటికీ కూడా ఇంత వేదాంతం అంటే, ఒక జీవి పుట్టడం ఎందుకు అనంటే విష్ణు కోసమే పుడతాడు, విష్ణు నామాన్ని జపించడానికే, విష్ణు దగ్గరికి చేరుకోవడానికే పుడతాడని ఇంత చిన్న బాలుడు చెప్తున్నాడు అని చెప్పేసి నన్నుని శిష్యుడిగా చేర్చుకోమని చాలా అంటే తపిస్తాడంట, నన్నుని శిష్యుడిగా చేసుకోమని అడుగుతాడంట. సో అలా వాళ్ళిద్దరూ గురు శిష్యులు అవుతారనమాట. ఇంకా నారాయణుడి తపస్సు చేసి ఇంత మెప్పించారు కదా వీళ్ళిద్దరూ, ఇంత సేవ చేశారు నాకు అని చెప్పి, అంటే భగవత్ సేవలో నిమగ్నం అయ్యారని చెప్పి, మిమ్మల్ని కుంటలో కాదు వైకుంఠానికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ 7 ద్వారాలు తెరుచుకుని ఉత్తర ద్వారం నుండి వీళ్ళిద్దరిని తీసుకెళ్లారంట. సో వీళ్ళిద్దరు ఉత్తర ద్వారంలోంచి వెళ్తూ ఉంటే వెనకాల ఎంతో మంది వెళ్ళిపోయారంట. ఆ ద్వారం తెరవగానే ఏంటి విచిత్రము అని చెప్పేసి, ఆ పలకలేని బాలుడు కూడా 16 సంవత్సరాల తర్వాత ఇలా గురువు అయ్యాడు, శిష్యరికం తీసుకున్నారు ఇంకొకరు అని చెప్పేసి చాలా మంది జనాలు వెళ్ళిపోయితే అందరికీ వైకుంఠ ప్రాప్తి దొరికిందంట. సో ఏకాదశి రోజు కూడా ఇలా ఉపవాసం ఉండి జాగరణ చేసి, ఎస్పెషలీ వైకుంఠ ఏకాదశిలో రోజు చేసినట్లు వాళ్ళకి అందరికీ కూడా భగవంతుడు భూమి మీదకి వచ్చి ఉత్తర ద్వారం తెరుచుకుని ఉంటుంది. ఆ దర్శనం మనం చేసుకున్నట్లయితే అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి పొందుతారు అని ఈ స్టోరీలో మనకి తెలుసుకున్నాం అన్నమాట. అందుచేత వైకుంఠ ఏకాదశి అయింది అని చెప్పారు. సో పుత్రద ఏకాదశి అని ఎందుకు చెప్పారు అంటే, కృష్ణుడు ఏం చెప్పాడు, ఈ ఏకాదశి రోజు భార్యాభర్తలు ఇద్దరు నిష్టగా ఏకాదశి పాటించి పూజ చేసినట్లయితే పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు పుడతారు అని. మరి ఉన్న వాళ్ళకి అంటే ఆ పుత్రుడు మంచిగా సక్రమంగా మంచిగా ఉండాలి అని కూడా మనము అనుకోవాలన్నమాట. సో ఈ స్టోరీ మార్నింగ్ చెప్పారు ప్రభుజీ. ఆ తర్వాత కూడా అందరితో మాట్లాడించారనమాట. నేను అదంతా ఆ యూట్యూబ్ మీకు షేర్ చేస్తాను గ్రూప్లో, మీరందరూ వినండి. 2026లో మీ రెజల్యూషన్ ఏంటి అనేది. అంటే మనం మామూలుగా ఒక నిర్ణయం తీసుకుంటాం కదా, 31st రోజు ఈ సంవత్సరం సరే అయిపోయింది, వచ్చే సంవత్సరం నేను ఇది చేస్తా అది చేస్తా అని ఏదేదో అనుకుంటాం మనం. సో ఈ ఆధ్యాత్మిక జగత్తులో అంటే మనం ఆధ్యాత్మికంగా ఏం చేయదలుచుకున్నాము, ప్రచారం చేస్తారా, స్క్రిప్చర్స్ చదువుతారా, ఇంకా సేవ చేస్తారా, ఏదో ఒకటి మీరు నిర్ణయించుకుంటే ఈ పర్వదినాన మనతో ఉన్న అందరూ డివోటీ, అందరూ భక్తులు, నేను కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తాను అనేసరికి ఇవలో మన అందరూ చేతులెత్తి చక్కగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారనమాట. సో మీరు కూడా ఏదన్నా అనుకోండి, ఆధ్యాత్మికంగా పుస్తకాలు పంచుతారా, 2-3 భక్తుల్ని చేస్తారా, గ్రూప్లోకి తీసుకొస్తారా. సో అలా నిర్ణయం చేసుకొని ఆ ప్రయత్నం మనం చేసినట్లయితే ఆశీర్వాదం వల్ల తప్పకుండా మీరు అనుకున్నది అవుతుంది అని హామీ ఇచ్చారనమాట. సో ప్రభుజీ. సో మీరు కూడా అందరూ మనసులో అనుకోండి. ఈరోజు గుడికి వెళ్తే ప్రభుజీ 3 వరకు అవైలబుల్ అన్నారు. సో వెళ్ళి కలిస్తే మీరందరూ కూడా కలవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. సో మనం మీకేమన్నా డౌట్లు ఉన్నాయా ఆ స్టోరీలో? ఏమన్నా ఉంటే అడగొచ్చు, లేదంటే దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పుత్రద ఏకాదశి గురించి కొంచెం క్లియర్ గా చెప్పరా మాతాజీ? మీరు రాలేదా నిన్న? ఆహా లేదు మాతాజీ. అవునా, ఓకే. మీ పేరేంటి? పుష్పలత మాతాజీ. పుష్పలత, ఓకే. మీరు హ్యాండ్ రైజ్ చేసిన నేను గుర్తుపట్టలేకపోయినా మీ గొంతుని. ఓకే.
పుత్రద ఏకాదశి అంటే ఇక్కడ ఈ డిసెంబర్ జనవరి మధ్యలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి. ప్రతి ఏకాదశికి యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి అడుగుతాడనమాట, ఈ వచ్చే ఏకాదశి పేరేంటి, ఆ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎలా చేయాలి అని అడుగుతాడు. సో అన్ని ఏకాదశులకి మనం ఉపవాసం ఉండమని చెప్తుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ధాన్యాలు, పప్పు దినుసులు తినకూడదు అని చెప్తారు. తృణధాన్యాలు తినవచ్చు అనమాట. పళ్ళు తినొచ్చు, పాలు, పెరుగు ఇలాంటివి తీసుకోవచ్చు అనమాట. సో ఇలా నియమంగా చక్కగా ఉంటే ఆ యొక్క ఫలితం అశ్వమేధ యాగం చేసినంత ఫలితము లభిస్తుంది అని చెప్తారు. లేదా ఒక గోమాతని దానం చేసినంత ఫలితము, ఆ తర్వాత భూదేవిని దానం చేయాలంటే చాలా కష్టం కదా. సో కానీ ఈ యొక్క ఏకాదశి పాటించినట్లయితే మనం కనుమేర చూపులో ఎంత భూమి కనిపిస్తుందో అంత భూమి మనం దానం చేసినట్లు ఉంటుందంట. సో ఇలాంటి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అయితే పుత్రద ఏకాదశి అని ఎందుకన్నారంటే, ఒక రాజుగారు ఉంటారు, ఆ రాజు రాణి చాలా సంతోషంగా రాజ్యం సుపరిపాలన చేస్తూ చాలా చక్కగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏమవుతుందంటే పుత్రుడు ఉండడు. ఇప్పుడు కాలాల్లో ఆడపిల్లలు అయినప్పటికీ కూడా మనకేమీ అనిపించదు, ఎవరైనా ఒకటే అని అనుకుంటున్నాం. కానీ స్క్రిప్చర్స్ లో ఇచ్చిన ప్రకారము పుత్రుడు ఉండాలి. ఆ పుత్రుడు కోసం ఎన్నో యాగాలు చేసేవారు. ఉదాహరణకి దశరథ మహారాజుకి రాముడు పుట్టాలంటే చాలా యాగం చేస్తేనే కదా, ఆ ప్రసాదం తింటేనే వీళ్ళు నలుగురు పుడతారు. సో అలా యాగాలు, యజ్ఞాలు, పూజలు చేసి ఎలాగైతే పుత్రుణ్ణి కనేవారు అనమాట. ఎందుచేత అంటే ఈ పరలోక గతి అంటే పూర్వీకులకి, మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళంతా కూడా, సో వాళ్ళకి పరగతి అనేది, మోక్షం అనేది దొరకదు. ఎప్పుడైతే పిండ ప్రదానాలు చేసి ఈ పూజలు చేస్తారో పుత్రులు, అప్పుడే వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుంది అని చెప్తారు. అందుచేత పుత్రుడు అనేది తప్పకుండా ఉండాలి. ఇంకోటి రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని తర్వాత ఎవరు వెళ్తారు? పుత్రుడు ఉంటే పుత్రుడికి అప్పగించవచ్చు, పుత్రుడు లేకపోతే ఏ విధంగా అని చెప్పి వాళ్ళు ఇంకా బాగా నిరాశ చెందుతారనమాట. చెంది ఏం చేయాలి, ఎన్ని పూజలు చేసినా ఏమి చేసినా వాళ్ళు ఇంకా అతనికి విసుగొస్తుంది. ఆ రాజుకి విసుగొచ్చి అడవిలోకి వెళ్ళిపోతాడు అనమాట. సరే, ఎవరైనా మహర్షులు కనిపిస్తారో ఏమో, నిద్రాహారాలు మాని చాలా వీక్ అయిపోయి అలా అడవిలోకి వెళ్తూ ఉంటే ఒక ఆశ్రమం కనిపిస్తుంది, ముని ఆశ్రమం అనమాట. ఆ చుట్టుపక్కల జంతువులు కూడా సంతోషంగా ఉన్నాయంట. వనాలు, పూల తోటలు, పూలు, పళ్ళు ఇట్లా విరగబూసుకొని చూస్తేనే ఆహ్లాదకరంగా ఎంతో ఎంతో సంతోషంగా ఉన్నాయి. సరే, ఈ ఆశ్రమంలో చాలా దాహం వేస్తుంది అనమాట రాజుకి. నడిచి ఉన్నాడు కదా, అందుచేత ఒక దాహం తీర్చుకోవడానికి ఆశ్రమానికి వెళ్ళి మునిని కొన్ని మంచినీళ్ళ కోసం వెళ్ళి, అప్పుడు ఎవరు అంటే పరిచయాలు ఏర్పడతాయి కదా, పరిచయం చేసుకుంటాను. నేను ఇలా ఈ రాజ్యానికి రాజుని అని చెప్పుకోవడం ఇవి జరిగితే ఏమైంది అంటే ఈ ప్రాబ్లం చెప్తారనమాట, ఇట్లా పుత్రులు లేరు అని. అయితే ఇప్పుడు వచ్చే ఏకాదశి పుత్రద ఏకాదశి, విష్ణుమూర్తికి నువ్వు ఉపవాసం ఉండి జాగరణ చేసి నీవు నీ భార్య ఉన్నట్లయితే నీకు చక్కని పుత్రుడు కలుగుతాడు అని చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళిద్దరూ చక్కగా నియమాలు పాటిస్తూ ఏకాదశిని పాటిస్తే ఆ క్వీన్, రాణి గర్భవతి అయ్యి ఒక మంచి పుత్రుణ్ణి కంటుంది. ఆ పుత్రుడు మళ్ళీ రాజ్యమేలి సుపరిపాలన చేస్తూ సుఖంగా ఉంటారన్నమాట. ఇది స్టోరీ. అంటే ఇక్కడ ఒక ప్రూఫ్ మనకి చూపించారు. ఈ స్టోరీలు ఎక్కడి నుండి చెప్తున్నారు అంటే పద్మ పురాణంలో ఉన్నాయి, కృష్ణుడు చెప్పిన కథలు అని సెలెక్ట్ చేసి మనకి డిజైర్ ట్రీ అని ఉంటుంది, ఇస్కాన్ డిజైర్ ట్రీ అని, దానిలోంచి చూసి నేను చెప్పాను. సో అలా పుత్రులు లేని వాళ్ళు ఈ పూజ చేసిన ఈ ఉపవాసం ఉండి ఈ రోజు ఒకవేళ మీకు తెలియకుండా తినేశారు అంటే ఇస్కాన్ ప్రకారము సూర్యోదయాన్ని ద్వాదశి వచ్చే ఏకాదశిని పాటిస్తాం. అందుచేత రేపు యాక్చువల్ ఏకాదశి ఉపవాసం ఉండేది. ఈరోజు దర్శనం చేసుకొని గుడిలో ఏమైనా సేవ వంట చేసుకొని మామూలుగానే తినేయచ్చు. రేపు మాత్రం ఉపవాసం నియమాలన్నీ రేపు పాటించవచ్చు. సో ఎవరైనా ఇంకా చేయాలి అనుకుంటే
రేపు చేయొచ్చు. అది పుత్రద ఏకాదశి అన్నమాట అని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్కి చెప్తాడనమాట ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ నా కోసం చెప్పినందుకు. హరే కృష్ణ. నిన్న చెప్పాను, సామాన్యంగా ముందు రోజు చెప్తాం, ఎందుకంటే మార్నింగ్ లేసి ఒక్కోసారి మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయాక కదా మన క్లాసు. సో అందుకే ఏమైనా తింటారు పాటించవచ్చు అని ముందు రోజు చెప్పుకుంటాము. ఈ అంటే రోజు మాతాజీ అంటే మాతాజీ పొద్దున ఉన్న తిథి ప్రకారం మనం ఏకాదశి రేపు పాటిస్తున్నాం. బ్రహ్మ ముహూర్తంలో వచ్చే తిథి ప్రకారము ఇస్కాన్ ఫాలో అవుతుంది. వేరే వాళ్ళేమో ఈ రోజు 10ంటికి ఎప్పుడు వస్తుందంటే ఏకాదశి, ఈ రోజు రాత్రి 1:24 వరకు ఏకాదశి ఉందని అంటున్నారు మాతాజీ. ఈ రోజు రాత్ర ఈ రోజు రాత్రి నాకు ఏకాదశి. ఐడియా లేదమ్మా. ద్వాదశి ఎలా చెప్తారంటే ఇస్కాన్ ద్వాదశి, త్రయోదశి, దశమి 3 ఉన్నా పర్వాలేదు, కానీ ద్వాదశి ఉన్నదా ఏకాదశి పాటిస్తారు అన్నమాట. ద్వాదశి గడియలు ఉండాలి. అప్పుడే రేపు అంటే రేపు ద్వాదశి ఉంటుంది కాబట్టి అట్లా రేపు పాటిస్తున్నారు. సో ఉమ్. అది. అండ్ ప్రభుజీ ద్వాదశితో అన్నారు కలిసిన ఏకాదశి ఉండాలి. కృష్ణ ద్వాదశితో కలిసిన ఏకాదశి ఉండాలి మనకి. ఉండాలి, ఉంటే అది ఇస్కాన్ వాళ్ళు పాటిస్తారు. ఎప్పుడు ఒక రోజు వెనకాల వస్తుంది, ఒకరోజు ఎప్పుడు మనకు కూడా ఈజీ కదా, ముందు రోజు అందరు చేసేస్తారు. అసలు ఏకాదశులు మనం చేసుకుంటాం. స్క్రిప్చర్స్ ప్రకారము చాలా కరెక్ట్ గా ఫాలో అవుతారమ్మా. ఏదో అందరూ చేస్తున్నారు కదా మనం చేసేయడం అలా కాదనమాట. ఓకే, అదే సరే. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. అల్వాల్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయేమో అనుకున్నాను. సరే, మీకేమీ లేవు, ఇంకా కొంత సమయం ఉంది, మనం కొంచెం సేపు ఈ దేవాది దేవుడి గురించి చర్చించుకుందాం. నిన్న ఎక్కడి వరకు చెప్పామో ఏమైనా గుర్తుందా? హరే కృష్ణ. భక్త్యా మాం అభిజానంతి, భక్తి ద్వారా మాత్రమే జనులు నన్ను గుర్తింపగలరు అని ప్రకటించి ఉన్నాడు. 18.55లో భగవంతుడు అన్నారు అని శ్రీధర స్వామి చక్కని శ్లోకం చెప్పారు అని అక్కడి వరకు మనం చదువుకున్నాం అన్నమాట. ఏమి అంటే, ఇక్కడ నా మట్టుకు నేను కేవలం సర్వమోహనుడైన దేవుని పవిత్ర నామాలను మాధవ, వామన, త్రినయన, సంకర్షణ, శ్రీపతి, గోవింద అని కీర్తించుచు ముక్తిని సాధింతును గాక. కేవలం భగవన్నామ సంకీర్తనం వల్లనే నేను భవబంధాల నుండి విముక్తిని సాధింతును గాక అని అంటున్నారన్నమాట. అంటే ఎలా ముక్తి సాధిస్తే, ఇప్పుడు ముక్తి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ రోజు కనుక భాగవతం, భగవద్గీత చదువుకున్నట్లయితే చాలా ముక్తి పొందుతాం. ఎవరైతే ఏకాదశిలు ఇంతకుముందు చేయట్లేదో ఈ రోజు నుండి ప్రారంభిస్తే ష్యూర్ టు గెట్ ముక్తి అని చెప్తారనమాట. ఒకనొక సమయంలో అంటే ఒక 3 years 3.5 4 years బిఫోర్ అనుకుంటా, ఏకాదశి వచ్చిందా అంటే పాట పాడాలా, జపం చేయాలా, మేమంతా క్యూ కట్టేవాళ్ళం, ఛాన్స్ దొరుకుతుందో లేదో అని. ఇప్పుడు సమయం ఎలా అయిపోయిందంటే మీరు చెయ్యండి అని చెప్పవలసి వస్తుంది. సో ఏకాదశి రోజు ఒక పాట పాడాలంటే గ్రూప్లో, లైక్ ప్రేయర్ సాంగ్స్ ఉంటాయి మార్నింగ్, ఆ పాడాలన్నా ముందే పేర్లు ఇచ్చేసుకోవడము, ఏకాదశి రోజు వస్తే అదృష్టంగా ఫీల్ అవ్వడము, ఎవరైనా జపం చేయడానికి కూడా పెద్ద క్యూ, అంటే 1 hour జపం టైం ఇస్తారు, దాంట్లో ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు, ఒక్కోసారి 1 hour కూడా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. సో అంత ప్రాముఖ్యత ఉంటుంది ఏకాదశికి. సో అది తెలియక మనం ఇన్ని రోజులు ఏదో ఉపవాసం ఉండి పాలు పళ్ళు తిన్నాము, తాగాము. కొందరైతే టిఫిన్స్ కూడా చేసేవారు, నేను కూడా దోసానో ఇడ్లీయో ఈవినింగ్ తెలియక, ఇలా నవధాన్యాలు తినకూడదు అని కూడా తెలియదన్నమాట. అలాంటి పూజలు చేసి ఉన్నాము. అలా చేసి తర్వాత మళ్ళీ భగవంతుడు మనకి సరి అయిన మార్గం చూపించి ఇందులో పడేశాడనమాట. సో ఈ కుంటలో నుండి నెమ్మదిగా మనము ఒక గురువు అనే తాడుని పట్టుకుని పైకి లేస్తూ ఉన్నాము. సో వైకుంఠాన్ని చేరే మార్గం భగవద్గీతలో భగవంతుడే చెప్పి ఉన్నారు.
అండ్ ఎంతో మంది మహాత్ములు అని చెప్పొచ్చు. మహాత్ములు అంటే ఎగ్జాంపుల్స్ ఎవరెవరిని ఇచ్చారు అని అంటే, ఎవరైతే గురువుని ఎక్కువగా సేవిస్తారో మొట్టమొదలు మనకి హనుమాన్, లైక్ ఆంజనేయ స్వామి దాస్య భావంలో ఉంటాడు ఎప్పుడు కదా. సో అతను భరతుడు ఎలా వాళ్ళ అన్నయ్యని ఫాలో అయ్యాడు, తర్వాత లక్ష్మణుడు, వీళ్ళందరినీ, ఈవెన్ రాముడు కూడా వాళ్ళ తండ్రి అడుగుజాడల్లో మాట కొరకు ఎలా ఉన్నారు, వీళ్ళందరినీ మహాత్ములు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు దేవుళ్ళు అనొచ్చు, కానీ ముందు మహాత్ములు అయిన తర్వాత దేవుళ్ళు అయ్యేతారు. సో అలా మంచి భక్తి చేసుకుని ఏకాదశులన్నీ పాటించుకుంటూ చక్కగా ఉన్నట్లయితే ముక్తి మార్గం అనేది భగవంతుడు మనకి చూపిస్తాడు. ఏదైనా చిన్న చిన్న తప్పుదోవలు పట్టినా సరి అయిన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడనమాట. సో ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. సో మనం ఎక్కడికో వెళ్ళి దర్శనాలు చేసుకోవాలి, కష్టపడాలి అని కూడా లేదు. చక్కగా మనలో భగవంతుడినే మనము వినయంగా విధేయతోని గురువు చెప్పింది మనం చేస్తూ ఆచరిస్తూ ఉన్నామంటే తప్పకుండా మనకి మోక్షం అనేది లభిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఆకృతి దాల్చిన వేదాలు ఇంకనూ స్వామిని ఇట్లు స్తుతించుచున్నవి. సో ఏమంటున్నాయి వేదాలు అంటే, ప్రియమైన ప్రభు, ఒక జీవిని అనుగ్రహం వలననే నా వాస్తవమైన ఆధ్యాత్మిక స్థితిని గూర్చి సరి అయిన అవగాహన పొందినప్పుడు అతడు ఇంకా తార్కికవాదంతో కల్పింపబడిన వివిధ భౌతిక దర్శనాలను ఏమాత్రము పట్టించుకొనడు. ఇది గౌతమ, కణాద, పతంజీ, కపిలాది నిరీశ్వరవాద దర్శకులను ఉద్దేశించి చెప్పిన మాట. నిజానికి ఇద్దరు కపిలులు కలరు. ఒక కపిలుడు కర్దమముని కుమారుడు, ఆయన భగవంతుని అవతారము. మరొక కపిలుడు నాస్తిక కపిలుడు, ఇతడు చీనుడు. నాస్తిక కపిలుడే తరచు స్వయంభువ మనువు కాలంలో కర్దమముని కుమారుడిగా అవతరించిన దేవదేవుని పొరపాటుగా అభివర్ణించుచుందురు. కానీ దేవదేవుడు కపిలుడు చాలా కాలం క్రితం అవతరించను. ప్రస్తుతము యుగము వైవస్వత మన్వంతరము. కపిల భగవానుడు అవతరించిన స్వయంభూ మన్వంతరంలో. సో ఈ కపిల భగవానుడి గురించి మనకి భాగవతము ఆల్మోస్ట్ 2వ క్యాంటోలో మనకి వస్తుందన్నమాట. ఏంటి అంటే, మనకి ఎవరి కుమారుడు? కర్దమముని యొక్క కుమారుడు అని చెప్పారు. మనకి బ్రహ్మ సృష్టి చేయమని ఎవరు చెప్తారు? విష్ణుమూర్తి. బ్రహ్మను సృష్టించి, నాయన నువ్వు సృష్టి చెయ్యి, మనుషుల్ని పుట్టించు, ఎందుకంటే దేవలోకంలో ఈ వైకుంఠంలో చిన్న చిన్న కోరికలు వీళ్ళకు ఉంటున్నాయి, కొంచెం అస్తవ్యస్తంగా అవుతుంది, వీళ్ళందరినీ ఒక సృష్టి చేసి భూలోకంలో పడేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడానికి కొన్ని అవస్థలు పడి వస్తారు అని చెప్పి సృష్టి చేయమని బ్రహ్మకి చెప్పినప్పుడు బ్రహ్మ సృష్టి మొదలు పెడతాడనమాట. మొదలు పెట్టినప్పుడు ఈ బ్రహ్మకుమారిస్ వీళ్ళ నలుగురిని వాళ్ళనేమో చతుష్కుమారులు, ఈ సనక, సనంద, సనాతన వీళ్ళని పుట్టిస్తాడు. వాళ్ళకి అసలు ఇష్టం లేదనమాట. లేదు, ఈ భౌతిక ప్రపంచానికి మేము వెళ్ళము, మేము ఈ సంసార బంధంలో చిక్కుకొనము, వద్దు, మేము అసలు పెద్దగా అవ్వము అని చెప్పి పిల్లల్లాగే ఉండిపోయి చాలా వేదాలని పఠిస్తారు అన్నమాట. ఆ వేదాలని పఠించి వాళ్ళు కూడా ఈ వేదాల నుండి రచనలు అవి చేస్తూ అలాగే ఉండిపోతారు, కానీ పెద్దగా అవరు. ఇంకేం చేద్దాము? ఆ తర్వాత మళ్ళా మహర్షుల్ని పుట్టిస్తాడనమాట. వాళ్ళందరూ కూడా ఏంటి, ఒక్కొక్క వీళ్ళందరినీ, ఈ మహర్షుల్ని ఒక 14 మంది ఎంతమందినో పుట్టిస్తాడమ్మా ఈయన. సో దాంట్లో ఇతను ఒకడనమాట, కర్దమముని. వీళ్ళందరూ వివాహం చేసుకుని పిల్లల్ని కంటారనమాట. దానికి ప్రజాపతులు అంటారు వీళ్ళని. ప్రజని ఉద్ధరించడానికి వస్తారు. సో అందులో ఈ ప్రజాపతి కర్దమముని. ఈ కర్దమముని చాలా గొప్ప ఋషి, ఇంకా వాళ్ళకి భగవంతుడు తప్ప ఇంకోటి ఉండదన్నమాట. కానీ అలాంటి ఋషిని ఒక అందమైన కుమార్తె గల మను మహారాజు, మనువు తెలుసు కదా, మను తెలుసా మీకు అందరికీ? హరే కృష్ణ. సూర్యవంశం నుండి వస్తాడనమాట మనువు.
సూర్యపుత్రుడు. సో అలా సూర్యవంశం నుంచి వచ్చిన మనువుకి ఒక్కసారి చెప్పున్నాను నేను భగవద్గీత, కానీ అది అంతరించిపోయింది, మళ్ళీ నీకు చెప్తున్నాను అర్జున అని చెప్తాడు. మనువు యొక్క పుత్రిక ఉంటుందన్నమాట దేవహూతి అని చెప్పి. ఎంత అందగత్త అంటే చాలా అందగత్త. వీళ్ళందరూ ఐశ్వర్యవంతులు. మనువు అంటే మొత్తం భూప్రపంచం అంతా లోకమంతా ఆయనదే. అంత మంచి గొప్ప అందమైన కూతుర్ని కర్దమమునికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు. అప్పుడు వాళ్ళు చూడండి అసలు ఏంటి అంటే ఫైనల్ యాక్ట్ టువర్డ్స్ గాడ్, ఇంకా వేరేది ఏముండదు అనమాట. సో కర్దమమునికి ఇచ్చి చేస్తే నా బిడ్డ బాగా సంతోషంగా ఉంటుంది అని అతను అనుకుంటాడు. అప్పట్లో ఆడపిల్లలకి అంత స్వతంత్రం ఉండేది కాదనమాట. తల్లిదండ్రుల మాటలు వినడమే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. కర్దమముని కూడా ఒక షరతు పెడతాడనమాట. ప్రజాపతులు కూడా వాళ్ళ ఋషిత్వాన్ని వదిలిపెట్టుకోరు, అంటే వాళ్ళ మునులు అనమాట. సో ఆయన ఏమంటాడు, నేను ఈవిడతోని కొద్ది కాలమే ఉంటాను, తర్వాత నేను వదిలేసి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని కొంత సమయం చెప్తాడు. ఒక 10-15 ఏళ్ళు ఏదో అలా చెప్తాడనమాట. దానికి అంగీకరిస్తారు వీళ్ళందరూ. మను మహారాజు అంగీకరించి కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. ఇంకా ఆమె దేవహూతి ఎంత మంచి అందగత్త పతివ్రత అనమాట. ఆమెతోని ఎంతో మంది పరిచారకుల్ని వాళ్ళని, అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే మామూలుగా పని వాళ్ళని, గుర్రాలని, ఏనుగుల్ని ఇవన్నీ కట్నాల్లాగా ఇచ్చేవారు రాజు. అంత గొప్ప మనిషి కూడా కర్దమముని ఏ తపస్సు చేసుకున్నా, ఏ పూజలు చేసుకున్నా ఈవిడ అంతా సేవలు చేసేదన్నమాట. సేవలు చేస్తూ ఆ సేవలోనే ఉండిపోయి ఒక సేవకురాలు లాగా అయిపోయి, ఆమె జడ కూడా వేసుకునే సమయం ఉండేది కాదా. ఆమె జుట్టు ఎంత అందమైన కేశాలు కూడా జడలు కట్టేస్తాయంట. కలర్ అంటే ఆమెకుండే శరీర ఛాయ కూడా తొలగిపోయి ఒక ముసలి ఆకృతం ముడతలు పడిపోయి ఏదో ఒక బట్టలు కట్టుకున్నామా అన్నట్లు అంతమంది పరిచారకులు ఉన్నప్పటికీ కూడా ఆవిడ భర్త సేవనే చేసేది. ఇలా 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 జరుగుతూ ఉన్న చాలా కాలం గడిచిన తర్వాత ఆవిడ అప్పుడు భర్తతోని కూర్చొని ఒక సంభాషణ చేసిందన్నమాట. నీవు నన్ను చూసి నేను ఎంత సేవ చేస్తున్నా నువ్వు చేయించుకుంటున్నావు, కానీ నన్ను ఒక భార్యలాగా ఎప్పుడు చూస్తావు? నాకు కూడా కొన్ని ఆనందాలు కావాలి కదా, నీతో సంగమించాలి, మీతోని ఉండాలి, మీతో తిరగాలి అని అనిపిస్తుంది నాకు, నా కోరిక తీర్చాలి మీరు అని అడుగుతుందంట. అయితే ఆ దేవహూతి అలా అడగగానే కర్దమముని ఒక మంచి విమానం లాంటి పడవ లాంటిది, విమానం లాంటిది పడవ లాంటిది ఒక పెద్ద ప్యాలెస్ సృష్టిస్తాడంట ఆయన. సృష్టించి ఇంకా వాళ్ళిద్దరూ అందులో చాలా కాలం హనీమూన్ టైప్ అన్నమాట. ఒక్కొక్క ప్రదేశాలు తిరుగుతూ ఆనందంగా గడుపుతాయి. ఎంత ఆనందం అంటే ఆనందంలోంచి ఇంకా బయటికి రాకూడనంత ఆనందం ఇస్తాడంట భార్యకి. అడిగిన వెంటనే కర్దమముని అంత మంచివాడనమాట. ఇంకా తర్వాత ఆయన ఇచ్చిన గడువు తీరిపోయింది. ఈలోపు ఆయన చెప్పారు కదా, ఇంతవరకే నేను ఉంటాను, ఆ తర్వాత నేను అడవులకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి. ఆ గడువు తీరిపోయి కర్దమముని అంటాడు, లేదు నేను ఇంకా వెళ్ళిపోవాలి, నీ ముచ్చట్లన్నీ నేను తీర్చాను కదా అని చెప్పేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైతే అప్పుడు ఏడుస్తుందన్నమాట. ఇప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే తండ్రి దగ్గర ఉండాలి. ఒక అమ్మాయి పుట్టిందంటే తండ్రి నీడలో ఉన్న తర్వాత భర్త నీడలో ఉండాలి. భర్త ఏదైనా జరిగినప్పుడు కుమారుడు నీడలోనే ఉండాలి, కానీ ఇండిపెండెంట్గా అలా ఒంటరిగా ఉండకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అప్పుడు ఆమె దుఃఖిస్తుంది అనమాట, నాకు ఇప్పుడు పిల్లలు లేరు కదా, సో నేను ఎలా ఉండాలి, మీరు వెళ్ళిపోతే ఒక్కదాన్ని ఉండలేను కదా అంటే, కపిలుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. సో శ్రీకృష్ణ భగవానుడే నీ కడుపులో వస్తాడు అని చెప్పేసి ఆ కర్దమముని దీవించి కపిలుడిని పుట్టిస్తాడు. కపిలుడు అనేది శ్రీకృష్ణ భగవానుడు దేవహూతి కడుపులో నుండి వస్తాడు. ఎక్కడైతే దేవకి మాతకి శ్రీకృష్ణుడు వస్తాడో అదే విధంగా దేవహూతి కడుపులో నుండి కపిలుడు వస్తాడు.
పుట్టుకతోనే వీళ్ళు భక్తులు అన్నమాట. సో ఈ ఈ కపిలుడు ఒక గురువులాగా అవుతాడు తల్లికి. అప్పుడు తల్లి కూర్చుని అన్నీ అడుగుతూ ఉంది. భక్తి అంటే ఏంటి? భక్తి ఎందుకు చెయ్యాలి? ఆ భార్య అంటే ఏంటి? భక్తులు ఎలా ఉండాలి? మొత్తం ఆ క్యాంటో అంతా ఆమె క్వెషన్లు, కపిలుడు ఆన్సర్స్ అన్నమాట. సో ఆ విధంగా జరుగుతుంది సంభాషణ అన్నమాట. సో ఇక్కడ మనకేంటంటే నిజానికి ఇద్దరు ఇక్కడ కపిలుడు అంటే ఎవరు అని చెప్పడానికి మీకు ఈ స్టోరీ చెప్పాను. కర్దమముని యొక్క కుమారుడు కపిలుడు. మరెవరో కాదు, ఆయన భగవంతుని యొక్క అవతారం అన్నమాట. సో మరొక కపిలుడు కూడా ఉన్నాడంట. ఆయన ఎవరు అంటే నాస్తికుడు. సో ఆయన అసలు కపిలుడు వచ్చింది మన్వంతరంలో, స్వయంభువ మన్వంతరంలో. అంటే అప్పుడు ఇప్పుడు మనం ఉండే దగ్గర ఆ కపిలుడు ఇక్కడ లేడు, ఆ అవతారం ఇక్కడ లేదు. సో ఆ దేవదేవుడు కపిలుడు చాలా కాలం క్రితం అవతరించును. ప్రస్తుత యుగం వైవస్వత మన్వంతరము. కపిల భగవానుడు అవతరించినది స్వయంభువ మన్వంతరము. సో ఈ కపిల భగవానుడు గురించి చెప్పడానికి స్టోరీ చెప్పాను. దేవహుతి కర్దమముని యొక్క కుమారుడు అన్నమాట. ఆయన ఎవరో కాదు, భగవంతుడి యొక్క అవతారం. అంటే ఆమె అంత మంచి పతివ్రత, కర్దమముని మహాముని. కానీ వీళ్ళు కూడా ఏదో ఒక జన్మలో వాళ్ళు భగవంతుడే మాకు కుమారుడుగా కావాలి అని వాళ్ళు కోరుకున్న వెంటనే ఎక్కడో ఒక దగ్గర కరుణించి భగవంతుడు ఆమె కడుపులో నుండి వస్తాడు. అతడు కపిలుడు అన్నమాట. సో కపిల మహర్షి గురించి, కపిలుడు కూడా చాలా ఒక మొత్తం క్యాంటో అంతా కపిలుడు భగవంతుడి గురించి ఏం చెప్పాడు, భక్తి గురించి ఏం చెప్పాడు అనేది మనకి భాగవతంలో ఉంటుంది. ముందుకి ఇంకా అవసరం వచ్చినప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో అదే అన్నమాట. సో మాయావాదుల సిద్ధాంతాన్ని అనుసరించి ఈ దృశ్యమాన భౌతిక జగత్తు మిథ్యా, మాయా, అసత్యము. వారి ప్రధాన నిదానము బ్రహ్మసత్యం, జగన్ మిథ్యా. వారి అభిప్రాయంలో బ్రహ్మజ్యోతి ఒక్కటే నిత్యమైంది. విశ్వ సృష్టి భ్రాంతి మూలకము, అసత్యము. కానీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఈ దృశ్యమాన జగత్తు కూడా దేవదేవుని చేతనే కల్పింపబడినది. భగవద్గీతలో తన ఒక ప్రధాన విస్తరణ ద్వారా భగవానుడి భౌతిక జగత్తులో ప్రవేశించననియు ఈ విధముగా సృష్టి జరిగినని చెప్పబడింది. వేదముల వలన కూడా అసత్తు అగు ఈ తాత్కాలిక దృశ్యమాన జగత్తున అయిన పరమ సత్యం నుండి వెలువడినదని మనము తెలుసుకుందాము. సో వేదాంత సూత్రం కూడా సర్వము పరబ్రహ్మ నుండియే వెలువడిందని తెలుపుచున్నది. అందుచేత వైష్ణవులు దృశ్యమాన జగత్తును అసత్యంగా గ్రహింపరు. వైష్ణవ దార్శనికులు ఈ భౌతిక జగత్తులోని ప్రతి అంశాన్ని దేవదేవునితో గల అనుబంధాన్నే దర్శింతురు. సో ఇక్కడ ప్రతిదీ మనము వైష్ణవులు అనేసరికి భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళే వైష్ణవులు. ఏ భగవంతుడు అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు. సో ఈ భగవద్గీత, భాగవతము, రామాయణము ఇవి అన్నమాట. ఇవి చదివి తెలుసుకున్న వాళ్ళే ఆ అనుబంధాన్ని, అంటే ఇప్పుడు ఒక పువ్వును చూస్తే కూడా భగవద్లీల, ఒక కొండను చూస్తే కూడా భగవద్లీల, ఒక పిల్లిని కానీ ఎలుకని కానీ ఇంకేదైనా చూస్తే కూడా భగవంతుడి యొక్క కృప అని ఆలోచిస్తారు అని. ప్రతి అంశ కూడా ఈ జగత్తులో భగవంతుడే చేశాడు అని 10వ అధ్యాయంలో భగవద్గీతలో తెలుపబడింది అని చెప్తున్నారు. సో మనకి కొద్దిగా సమయం ఉంది కాబట్టి 10.42 మీ దగ్గర భగవద్గీత ఉంటే తీయడానికి ప్రయత్నం చేయండి. 10.42 తీసిన తర్వాత నాకు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ, మీకు దొరుకుతాయి.
42 కదా మాతాజీ నేను 42 చెప్పింది. 42 అమ్మా. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. అనువాదము: ఓ అర్జున, ఈ సవిస్తారమైన జ్ఞానమునకు అవసరమేమున్నది? కేవలం నా ఒక అంశ మాత్రం చేతనే నేను ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషించుచుండును. సో ఇప్పుడు నా గురించి పెద్దగా విస్తారంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటున్నారు. ఇంత జ్ఞానం అవసరం ఏమీ లేదు. ఒక్క అంశ మాత్రం చేతనే నేను సమస్త విశ్వాన్ని పోషించుచున్నాను అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణుడు. సో అక్కడ విశ్వమంతా మహాభక్తులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని నుండే ఇక్కడ వస్తుంది అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు పరమాత్మగా ప్రవేశించుట చేతనే ప్రతిదియు స్థితిని కలిగి ఉన్నదని అతడు ఎరుగవలెను. మహత్తర జీవి అయిన బ్రహ్మదేవుని మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకు గల సమస్త జీవుల యందును భగవానుడు పరమాత్మగా వాటి యందు ప్రవేశించి వానిని పోషించుట చేతనే అవి స్థితిని కలిగి ఉన్నవి. సో మనం అల్వార్ కథ కూడా మనం విన్నాం కదా. సో అతని పేరు నిమ్మల్వార్. అతను ఎలా చూడండి, పూర్తిగా దైవలోనే నిమగ్నం అయిపోయి మెడిటేషన్లోనే ఆయన జీవితం గడిపేసి వైకుంఠధారానికి, అంటే ఇలా వస్తారు భగవంతుడి గురించి ఆలోచించి, భగవంతుడిని ప్రేమించి, భగవంతుడిని పూజించి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం. అంటే ఇక్కడికి వచ్చేదే అందుకు అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇంకా ఇంకా మీకు డౌట్లు ఎందుకు? మీరు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు? ఇవన్నీ కూడా నేను చేసేదే అని చెప్తున్నా. శ్రీకృష్ణ భగవానుడు ఉత్కృష్టమైన శక్తి లేశము నుండియే శక్తిమంతుడైన సూర్యుడు కూడా తేజమును పొందుచున్నాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశ చేతనే ప్రపంచమంతయు పోషించబడుచున్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు. అది 10వ అధ్యాయంలో జరిగింది. ఇక్కడ మెన్షన్ చేశారు, అది మనం రివిజన్ లాగా చేసుకున్నాము. హరే కృష్ణ. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక్క పారాగ్రాఫ్ చెప్పుకొని ముగిచ్చేద్దాము. సో భౌతిక జగత్తు గూర్చి భావన శ్రీల రూపగోస్వామి చాలా చక్కగా వివరించారు. భౌతిక జగత్తు కూడా దేవదేవుని ప్రతిరూపమే అని గుర్తింపకుండా ఈ భౌతిక జగత్తు భ్రాంతి మూలకము, అసత్యం అని పరిహరించుట వలన మనకెట్టి ప్రయోజనం లేదు అని ఆయన చెప్పారు. అయితే సాధారణంగా భౌతిక జగత్తు ఇంద్రియ తర్పణం సాధనము భూతమైనదిగా భావించబడ్డ వలన వైష్ణవులు దానిపై ఎట్టి మమకారము చూపరు. వైష్ణవులు ఇంద్రియ తర్పణం సమర్థింపరు. అందుచే వారు అనుబంధం పెట్టుకోరు. వైష్ణవులు వైదిక విధులను అనుసరించి భౌతిక జగత్తును అంగీకరింపరు. దేవదేవుడే సర్వం మూల కారణం కావున వైష్ణవులు ప్రతి అంశను కృష్ణ సంబంధితంగానే దర్శించరు. అట్టి పరిణిత జ్ఞానం వలన సర్వము ఆధ్యాత్మికము అనగా భౌతిక జగత్తులోని సర్వము వాస్తవంగా ఆధ్యాత్మికమైనదే. కానీ తగినంత విజ్ఞానం లేకపోవటం వలన దానిని భౌతికంగా మనము గ్రహించుచున్నాము. సో మనం ఇక్కడ స్టాప్ చేద్దాము. సో మనం మామూలుగా తెలుసుకున్నది ఏంటి అంటే, మనకి అనుకోకుండా చూడండి, ఒక్కొక్కసారి గురువులు చెప్పింది, పుస్తకంలో ఉండేది, మనం చేసేవి అన్నీ కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అవి మనకు తెలియదు అది కరెక్ట్ అని. అంటే ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, ముక్తి పొందడానికి మార్గాలు ఏంటి. అక్కడ కపిల భగవానుడు ముక్తి పొందడానికి వాళ్ళ అమ్మగారికి అంటే దేవహూతికి అన్ని బోధిస్తాడు, ముక్తి మార్గమే నేర్పిస్తాడు. ఆమెకేమీ తెలియదు. భర్తతో ఆనందించింది, భర్తకు సేవలు చేసింది, ఆ తర్వాత కుమారుణ్ణి గురువుగా చేసుకుందన్నమాట. సో అక్కడ ఆ స్టోరీ అలా ఉంది. ఆ కపిల భగవానుడే కరెక్ట్, ఇప్పుడు ఉండే ఈ కపిలుడు కాదు అని చెప్తున్నారు. సో వైష్ణవ సాంగత్యం చేసినంతలో కూడా మనకి ఎంతో ఎంతో జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. అన్నీ కూడా
శ్రీకృష్ణ భగవాను నుండి వచ్చినవే. మనకుండే జ్ఞానం కూడా భగవంతుడు ఇచ్చేదే, భగవంతుడే జ్ఞాపకం చేస్తారు. ఇందాక నేను ప్రజాపతులు అనే వర్డ్ నాకు గుర్తు రావట్లేదు, ఎలాగా అనుకున్నాను వచ్చేసింది. సో ఆ విధంగా అనమాట. ఎప్పుడెప్పుడో చదివినవి ఇవి, ఈ ప్రస్తుతం ఈ రోజు ప్రిపేర్ అవ్వాలి అని కాదు, కానీ అవి తెప్పిస్తాడు భగవంతుడు. ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే భగవంతుడే చేస్తున్నాడు అని మనం అనుకోవాలి. మనం చెప్పేవన్నీ కరెక్ట్ అయితే అంతా గురువులకి భగవంతుడికి అప్పచెప్పేస్తాం. తప్పులు ఏమైనా ఉంటే అవి మనవి, మనమే తప్పులు చేస్తున్నామని మనం అనుకోవాలన్నమాట. సో ఇలాంటి అవకాశాలు మీరు ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతాను. సో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అనిపిస్తుంది. నంబర్ పెరగాలి, ఇంకా రావాలి అనే ఆ దురాశ ఆశ తెలియదు, కానీ ప్రతి ఒక్క గురువుకి కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో అందరూ వస్తే మనం చర్చించుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు మీరు రెగ్యులర్గా రండి వచ్చేవాళ్ళు. అండ్ చాలా సంతోషం మీరు ఈరోజు క్లాసు వద్దంటారేమో అనుకున్నాను, కానీ మీ క్లాస్ కావాలన్నారు. అండ్ సంహౌ మనం కొంతవరకు చర్చించుకున్నాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై జై శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय की जय, गौर प्रेमानंदे हरि हरि बोल. श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवत गीता की जय. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. श्रील प्रपाद की जय, गुरुदेव की जय. हरे कृष्ण. हरे कृष्णा माताजी, दंडवत प्रणाम. धन्यवाद प्रणाम. हरे थैंक यू कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. थैंक यू माताजी. हरे कृष्ण. जय श्री माताजी.